పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం చేయడానికి మన బృంద వ్యవస్థాపకురాలు, మరి మహిళా జాషువా అని చెప్పేసి అని కూడా ఏమైనా అనుకుంటాము. మరి పాలపర్తి హవీలా గారిని వారి యొక్క సాహిత్య ప్రసంగం చేయవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. హవీలా గారు, మీకు స్వాగతం. నమస్కారం మునుస్వామి గారు. భావనా ప్రియ మిత్ర బృందానికి, చక్రవర్తి గురువు గారికి, సమూహంలో నేడు హాజరైనటువంటి మిత్రులందరకు, పెద్దలకు, విశేషించి శతావధాని ఆమదాల మురళి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేటి ప్రధాన సాహిత్య ప్రసంగం ఇది నిజంగా ప్రధానంగా నా మీద ఆధారపడి ఉన్నారు అని అంటే ఈ ప్రసంగం భయంగానే ఉంది. కానీ ఎందుకంటే ఒక 2 రోజుల ముందే నిర్ణయించుకున్నాము ఈ టాపిక్ చెప్పడానికి. ఎందుకంటే నాకు చక్రవర్తి గురువు గారు ఒక 2 రోజుల ముందు చెప్పినప్పుడు నేను సరే అన్నాను. ఎందుకంటే వక్తల్ని వెతికే శ్రమ తప్పుతుందని తప్ప నేను గొప్పగా సంసిద్ధురాలనయ్యానని దాని అర్థం కాదని అందరూ అర్థం చేసుకుంటారని నా మనవి. అయితే ఇంతకు ముందు నేను భారతంలోని పద్యాలను కొన్నింటిని విశ్లేషణ చేసి మన భావన ప్రియ గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేసినట్లు నాకు గుర్తు. కాబట్టి ఒకళ్ళిద్దరు దీన్ని మళ్ళీ విశ్లేషిస్తే బాగుంటుందని అడిగారు. ఆ సందర్భంగా గురువు గారు కూడా ఈ టాపిక్ ఒకసారి నువ్వు మాట్లాడితే బాగుంటుందన్నారు. ఆ సందర్భంగా కూడా ఈ అవకాశం ఆ టాపిక్ మాట్లాడడానికి కలిగిందని నేను భావిస్తున్నాను. నన్నయ భారతం, ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అని, వేదాంతులు ఎంతమందో దాన్ని ఒక వేదాంత గ్రంథం అని, నీతి శాస్త్రజ్ఞులు అదొక నీతి శాస్త్రంగాను, పూర్వ వృత్తాంతాలు తెలిసిన వాళ్ళు అదొక గొప్ప ఇతిహాసంగాను, మహా కవి పుంగవులు అందరూ కూడా దాన్ని ఒక గొప్ప కావ్యంగాను ప్రశంసించినటువంటి, ఆరాధించేటువంటి, నిత్యం పాఠం చేసేటువంటి భారతం గురించి, అందులో విశేషించి దాని ఎత్తుగడల్లో ఉన్నటువంటి సౌందర్యాన్ని మరింత పరిపుష్టం చేసినటువంటి మన ఆదికవి నన్నయ మాత్యుల గారి శైలి విశేషాలను గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. దాని మీద సాగేటువంటి మన ప్రసంగం ఒక 4-5 పద్యాలు విశ్లేషణలతో నేను దీన్ని మీకు విశ్లేషించదలుచుకున్నాను. ఎందుకంటే నన్నయ్య గారి యొక్క శైలి విశేషాలను గురించి మాట్లాడుకోవడం అనేది 1.5 టాపిక్ కాదు. దాన్ని అంత సుదీర్ఘమైనటువంటి, క్షుణ్ణమైనటువంటి అధ్యయనం దానికి చాలా అవసరం అవుతుంది. దాన్ని వివరించడానికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి నాకు తెలిసిన జ్ఞానం పరిధిలో, ఇచ్చిన సమయం పరిధిలో నేను మీకు విన్నవించుకుంటాను. ఈ భారతం ప్రారంభంలో రాజరాజ నరేంద్రుడు అయినటువంటి చాళుక్య రాజు నన్నయామాత్యుల్ని భారతాన్ని, తెలుగు భారతాన్ని, ఆంధ్ర భారతాన్ని రాయమని కోరడము, తాను రాస్తానని చెప్పడము, ఇలాంటి అవతారికలో ఉండేటువంటి కొన్ని పద్యాలు ఉంటాయి. కానీ ఆ అవతారికలో కూడా ఎంత గొప్ప రసాన్ని నన్నయామాత్యులు పండించారంటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అందరికీ ప్రసిద్ధంగా విన్నటువంటి సారమతిం పద్యం ఉంటుంది. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునానరసి
మేలునా నరసి లోనారసి మేలునా ఇతరులక్షర రమ్యతనాదరింప. మేలును గమనిస్తారు ఎవరు? పండితోత్తములు మేలును గమనిస్తారు. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాం ఇతరులక్షర రమ్యతనాదరింప. నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెలుగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. నన్నయ భట్టు తెరుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. నన్నయ్య ఏ విధంగా తాను భారతాన్ని రాశాడు అని తానే చెప్తున్నాడు. నేను రాశాను అనట్లేదు. నేను అనే మాట ఎక్కడా లేకుండా చాలా వినయంగా ఒడుపుగా చెప్పారు. నన్నయ్య రాశాడు అని నన్నయ్య చెబుతున్నాడు. ఇక్కడ చూస్తే కవి పుంగవులు సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి. సారమతులైనటువంటి వాళ్ళు, రసజనులైనటువంటి వాళ్ళు, లోతైనటువంటి విషయాలను తరచేయగలిగినటువంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు మరియు కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిని లోనారసి లోతుగా పరికిస్తారు. పరికించి చాలా బాగుందని ప్రశంసిస్తారు. అంతేకాకుండా ఇతరులు, మరి ఇతరులు అంటే అంతటి తద్వజ్ఞులు, అంతటి పండితులు, కవి పుంగవులు మాత్రమే దీన్ని ఆస్వాదించగలరా అంటే లేదు. అందరూ ఆస్వాదించగలరు. అందరూ హృదయ రంజకత్వాన్ని సంతరించుకోగలరు. ఎలా? ఇతరులు అక్షర రమ్యతను ఆదరిస్తారు. ఆ లోతుగా తరచేటువంటి వివేకం లేనటువంటి, ఆ నైపుణ్యం లేనటువంటి సాధారణ జనాలు కూడా భారతంలోని పద్యాలను ఆస్వాదిస్తారు. ఎలా ఆస్వాదిస్తారు? ఎందుకు? దేనివల్ల ఆస్వాదిస్తారు అంటే దానిలో ఉన్న అక్షరాల రమ్యత అట్టిది. మరి అలాంటి అక్షర రమ్యతను ఆదరిస్తారు సామాన్య జనము. నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు. నానా రుచిరార్థ సూక్తి. అంతేకాకుండా ఒక అందమైనటువంటి నానుడులు, లోకోక్తులు, జాతీయాలు ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఒక సూక్తికి అంతటికి కూడా నిధిగా ఒక సూక్తి నిధానముగా ఇలా తయారు చేసినటువంటి తన శైలిని పండిత పామరులు ఉభయులు కూడా ఏకరీతిగా ఆస్వాదిస్తారు అని నన్నయ భట్టు ఆ విధంగా రాశాడు అని తనకు తాను చెబుతున్నాడు. తెనుగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యాడు. ఎవరు? నన్నయ్య. జగద్ధితంబుగన్, జగానికి హితము కలిగే విధంగా ఈ విధంగా నన్నయ్య ఈ భారతాన్ని విరచించాడు అని ఈ పద్యం భావం కాగా, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే పాఠాంతరంలో ఒకసారి గమనిస్తే ప్రసాదము, ఓజము ఇవన్నీ కూడా కవి శైలి విశేషాలు కదా, రచనా శైలి విశేషాలు. కాబట్టి అందులో ఆ విశేషాల్లో ఆ శైలిలో ఉండేటువంటి భేదాలలో ఫస్ట్దైనటువంటి ప్రసన్న గుణము ను ఉటంకించారు ఆ పద్యంలో నన్నయ్య గారు. ఏమిటి ఆ ప్రసన్న గుణము? ఆ ప్రసన్న గుణం అనే దానికి అంటే ఏమిటి? అందరికీ అర్థమయ్యేటువంటి గుణము. అందులో ఒక క్లిష్టతతో పాటు, సంస్కృత పదాలతో పాటు తత్సమ పద భూషితంగా ఆయన దాన్ని కల్పించడం ద్వారా, సృష్టించడం ద్వారా చదువుగానే అర్థమయ్యేటువంటి ఒక గుణాన్ని భారతం సంతరించుకుంది. ఆ సంతరించుకున్న గుణాన్నే, ఆ గుణ విశేషాన్ని ప్రసాద గుణమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అది సర్వజనులకు కూడా రస సమర్పకంగా ఉండేటువంటి ఒక మంచి విశేషము ఆయన శైలికి ఉంది. ప్రసాద గుణం రసగ్రహణానికి తోడ్పడుతుంది. లోనారసి అనే పదం ఇక్కడ గమనిస్తే, లోనారసి అనే పదాన్ని గమనిస్తే లోతుగా త్రవ్వినా కొలది దానిలో ఉన్నటువంటి గుణ విశేషాలు ఎంతవరకు ఒక నిధిలాగా ఎంత పరిశ్రమ చేసి దానిని ఎక్కువగా త్రవ్వుకొని, ఎక్కువగా విడమరిచి, ఎక్కువగా దాన్ని విభాగించుకొని అర్థం చేసుకుంటే అంత స్థాయి రసము ప్రాప్తిస్తుంది అన్న
విషయాన్ని ఇక్కడ చెప్పారు. ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి మాట చాలా ఇక్కడ వాడడం అనేది చాలా లోతుగా, ఆ మాటని లోనారిస్తే మనం లోతుగా తరచితే చాలా అంతర్లీనమైనటువంటి, అంటే ప్రసన్నమైనటువంటి కథాయుక్తమైనటువంటి కథ కలిసినటువంటి యుక్తి అని ఒక అర్థము, ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రసన్న కవితార్థయుక్తి, ప్రసన్న కథా కవితార్థయుక్తి అనేటువంటి మూడింటి యొక్క మిశ్రమ రూపంగా ఇది మనకి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రసన్న కథ అంటే ప్రసన్నమైనటువంటి కథను కలిగి ఉన్నటువంటి ఒక రచనాయుక్తి అని ఒక అర్థం కాగా, ప్రసన్నమైన కథ నిర్మించే క్రమంలో దాన్ని మిశ్రితంగా ఉన్నటువంటి అర్థయుక్తులతో కూడినటువంటి ఆ కవితాభివ్యక్తిగా మరొక రకంగాను అది కనబడుతూ ఉంటుంది. ఇకపోతే అక్షర రమ్యత సుస్పష్టం. ఆయన ఆ సారమతిం పద్యంలోనే సారమతిం కవీంద్రులు ప్రసన్న కదా కలితార్థయుక్తి లోనారసి మేలున ఇతరుల అక్షర రమ్యతను ఆదరింపగా నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెలుగునన్ ఈ పదం అదే పద్యంలో కూడా ఎంతో అక్షర రమ్యతని ఉట్టిపడే విధంగా ఆయన రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెలుగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్య జగద్ధితంబుగన్. ఆ పదాలన్నీ కూడా ఆ అక్షరాల యొక్క రమ్యమైనటువంటి మనోజ్ఞమైనటువంటి స్వరూపం ఒకదాని వెంట ఒకటి ధారాశుద్ధితో ప్రవహించే తీరు చూస్తే అక్షర రమ్యత చాలా అందంగా నన్నయ్య గారి రచన శైలిలో ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధి చెప్పుకున్నాము. రకరకాలైనటువంటి సూక్తులు, తరువాత నానుడులు వీరి రచనలో ప్రసన్నమైనటువంటి కథ యొక్క అర్థాన్ని అక్షర రమ్యతతో ఇనుమడిస్తూ ఎంతో సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇక్కడ రమ్యత అనే మాటలో చూస్తే రామణీయకమని ఒక అర్థము, సౌందర్యం అని ఉంది, ఆస్వాద యోగ్యత అని కూడా అర్థాలున్నాయి. అయితే క్షరం కానటువంటి అక్షర రమ్యత అనేటువంటి మాటను తీసుకుంటే, ఎందుకంటే ఈ అక్షర రమ్యత గాని, ప్రసన్న కథా కలితార్థయుక్తి గాని, లేకపోతే నానా రుచిరార్థ సూక్తినిది గాని ఈ మాటలు ఏ లక్షణ గ్రంథాల్లో కూడా చెప్పినట్లు కనపడు. ఎందుకంటే లక్షణ గ్రంథాల్లోనో ఏ అలంకార శాస్త్రాల్లోనో చెప్పుంటే ఆయా చెప్పిన కవుల యొక్క నిర్వచనాలను తీసుకొని మనం యథాతథంగా వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. ఓహో అక్షర రమ్యత అంటే ఇది, కాబట్టి ఈ లక్షణాలు ఉంటే ఈ కవికి అక్షర రమ్యత అనే పదాన్ని ఆపాదించవచ్చు అని, లేదా ఈ లక్షణాలు ఉంటే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వాన్ని, లేకపోతే నానా రుచిరార్థాలను ఇలా మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ ఇవి తన సొంతమైనటువంటి సాపేక్షమైనటువంటి ప్రయోగాలే కానీ ఈ సర్వసామాన్యమైనటువంటి ఆలంకారిక లక్షణాలుగా ఇవి తోచవు. కాబట్టి దీనికి నిర్వచనాలు ఎవరు ఊహించుకున్నట్లు వాళ్ళుగా పండితులందరూ కూడా ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. దీనికి నిర్వచనాల్ని విశ్వనాథ సత్యనారాయణ గారు నేను ఇందాక చెప్పిన 3 విధాలుగా, ఇలా ప్రసన్న కథ కలితార్థయుక్తిగాను, ప్రసన్న కవితార్థయుక్తిగాను, ప్రసన్న కథ కవితార్థయుక్తిగాను 3 విధాలుగా విశ్లేషించారు. ఆ తరువాత అక్షర రమ్యత గురించి మనం చెప్పుకునే క్రమంలో క్షరం కానిదైనటువంటి పద్య రచన సౌందర్యం అని, మొక్కవోని ఆస్వాద్య మాధుర్యం అని కూడా అర్థాలు స్ఫురిస్తున్నాయి. అంటే ఇత్యాది విశేషాలతో కూడినటువంటి చక్కని జాతీయాలు, లోకోక్తులు, నానుడులు మొదలైనటువంటి సూక్తినిధిగా దాన్ని తాను ఏ విధంగా తయారు చేస్తాడు నన్నయ్య అనే విషయాన్ని తాను సారమతిన్ గవీంద్రులు అనేటువంటి ఈ పద్యంలో చాలా లోతుగా అంటే తను సాధారణంగా చెబుతూనే లోతైన విషయాలను చాలా సరళంగా, ఆ సారళ్యంగాను అక్షర రమ్యతతోనూ చెప్పడం అనేది ఈ పద్యంలో కనబడుతుంది. తరువాత ఈ చాళుక్య రాజు
తనని ఎవరైతే ఆ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి ఆ రాజరాజ నరేంద్రుడు తను ఏ విధంగా అయితే వేధిస్తాడో ఇలా భారతాన్ని రాయమని అతని గురించిన వర్ణనలు కూడా చాలా అందంగా చేస్తారు మన నన్నయ్య మాథిలు. ఈ పద్యం చూద్దాం. ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్ ధన ఉదయ ప్రభావమున దవ్వుగ జోపి జగజ్జనానురంజన మగు రాజ్య సంతత వసంత నితాంత విభూతి ఎంతయుందనరు చళుక్య మన్మధుడు ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అయి ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్ తన ఉదయ ప్రభావమున దవ్వుగజోపి జగజ్జనానురంజన మగు రాజ్య సంతత వసంత నితాంత విభూతినెంతయుందనరు చళుక్య మన్మధుడు ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అయి. తను ఏ ఆస్థానంలో ఉన్నా ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడో ఆ రాజును ఎంత అందంగా వర్ణించారో నన్నయ్య మాత్యులు. చూడండి తన విశేషాలను ఎంత బాగా చెప్తున్నారో. ఘన దురితానుబంధము, ఘనమైనటువంటి గొప్పమైనటువంటి పాపాలతో అనుబంధం కలిగినటువంటి కలికాలము. ఈ కలికాలము ఆ 4 కాలాల్లో కూడా కలికాలము ఎలాంటిది? ఆ కలికాలము అనంటే పాపాలతో సామీప్యత కలిగినటువంటి, పాపాలతో సంబంధం కలిగినటువంటి కలికాలం అని విశేషణం చేశారు. అయితే ఆ ఆ కాలాన్ని ఇక్కడ చూడండి, దాన్ని తుషార సంహతితో పోల్చారు. ఆ దోషాలని, కలికాలం యొక్క దోషాలని మంచు తెరలతో పోల్చారు, ఒక మసక తెరలతో పోల్చారు. కాబట్టి ఆ కలికాలములో జనించినటువంటి దోష తుషార సంహతిని, ఆ తుషార సమూహాన్నంతటిని తన ఉదయ ప్రభావమున, ఈ ఉదయించినటువంటి చాళుక్య మన్మధుడు, రాజ్యానికి రాజుగా ఉదయించినటువంటి చాళుక్య మన్మధునిలో ఉన్నటువంటి తేజస్సు, ధర్మము అనేటువంటి ఉదయ ప్రభావముతో ఈ ఘనమైనటువంటి కలికాలంలో ఉన్నటువంటి ఘనమైనటువంటి పాప సమూహాలనేటువంటి మంచు తెరల్ని త్రుంచుతున్నాడు అని చెప్తున్నాడు. దవ్వుగా జోపి దూరంగా నెట్టివేసి జగజ్జనానురంజనమైనటువంటి రాజ్య సంతత వసంత నితాంత విభూతి. వసంతం అంటున్నాడు అంటే రాజరాజు యొక్క పరిపాలనా కాలం వసంతం లాగా ఉందట. ఎందుకు? ఇక్కడ ఒకటి చూస్తే అంటే చిన్న పాయింట్ ఆలోచించుకుంటే, కాలాలలో కలికాలం చివరిది, ఋతువుల్లో కూడా శిశిరం చివరిది. అక్కడ మంచు ఏమైనా, హేమంతంలో మిగిలి ఉన్న మంచు బిందువులు ఏవైనా ఉంటే శిశిరంతో తొలగిపోతాయి. ఇప్పుడు అది హేమంతం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి శిశిరం వెళ్ళి మళ్ళీ వసంతం వచ్చే కొన్ని 2-3 రోజుల్లో మిక్కుటంగా ఒకసారే మంచు పట్టేస్తుంది. ఆ ఘన దురితానుబంధం అన్నారేమో ఒకవేళ ఔచిత్యంగా కవి, అత్యూహ కూడా కావచ్చు ఇది. మళ్ళీ నా వ్యాఖ్య ఏదో అలా నేను అనుకుంటున్నాను, మీకు తోచింది మీరు అనుకోవచ్చు. కాబట్టి అలాంటి కలికాల దోష తుషార సంహతిని తన ఉదయ ప్రభావన దవ్వుగా చూపినటువంటి ఒక వసంతము అంటే నెక్స్ట్ చైత్ర మాసం వస్తోంది, ఆ చైత్రమాస భాస్కరుడులా వర్ణించాడు అని అనుకుంటే, లేదా వసంతుడు అనుకుందాం. వసంతము తన రాజ్య సంతత వసంతాన్ని నెలకొల్పడం ద్వారా తుషారాన్ని సంహరించాడు అని అనుకుంటున్నాం. కాబట్టి తాను ఒక వసంతునితో పోల్చారు చళుక్య రాజుని అని అనుకుంటే, నితాంత విభూతి ఎంతయుందనరు చళుక్య మన్మధుడు. 4వ పాదంకి వచ్చేసరికి మన్మధుడు అంటున్నాడు. చాళుక్య రాజు అనట్లేదు, చాళుక్య చక్రవర్తి అనట్లేదు, చాళుక్య భూధవుడు అనట్లేదు, చళుక్య మన్మధుడు అంటున్నారు. ఎందుకు? వసంతానికి మన్మధునికి ఒక మంచి సఖ్యం. ఎందుకు అనంటే వసంతంలో పూలు పూస్తాయి, మన్మధుని బాణాలు అవే, కావలసినంత సోర్స్ ఉన్నది. కాబట్టి ఫ్రెండ్షిప్ తప్పదు వసంతంతో మన్మధునికి. కాబట్టి మంచి సఖుడు వసంతుడు, మన్మధుడు ఉభయులు మంచి సఖులు కావచ్చు. అయితే ఇక్కడ రాజ్య సంతత వసంత నితాంత. మరి ఎలాంటి వసంతము అంటే ఋతువుల్లో ఒక ఋతువుగా వచ్చి కొంతకాలం మాత్రం నివాసం ఉండి వెళ్ళిపోయేటువంటి
ఋతువు కాదు. ఎలాంటి ఋతువు అది అంటే సంతత వసంతము, నితాంత వసంతము. విభూతి ఆ యొక్క గొప్ప ఆ విభూతి ఎంతయుందనరు. ఎంతైనా కూడా అలాంటి గొప్ప విలాసముతో విభూతితో తనరుచున్నాడు చళుక్య మన్మథుడు. ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అయి. ఈ ఇది అర్థం కాగా దానిలో కొంచెం లోపలిగా త్రచ్చి చూసినట్లయితే మన్మధునితో పోల్చడం వల్ల అతనికి అపారమైనటువంటి, అంటే మన్మధునితో పోల్చాడు, చాళుక్య మన్మధుడు అన్నాడు. మన్మధుడు సౌందర్యవంతుడు కాబట్టి చాళుక్య రాజు యొక్క సౌందర్యాన్ని నన్నయ్య ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. చాళుక్యుడు ఎంతటి సౌందర్యవంతుడో, ఎంత సౌందర్యమైనటువంటి ఒక గొప్ప మోహనత్వం ఆయనలో ఉన్నటువంటి మోహనత్వాన్ని ఇక్కడ మన్మథ శబ్దంతో ఆరోపించారు నన్నయ్య గారు. అంతేకాకుండా ఇక్కడ మరొక సందర్భం చూసుకుంటే మధ్యలో తర్వాత సౌందర్యభరితమైనటువంటి ఎల్ల ప్రాణులకు ఆనందాన్ని కలిగించేది వసంతం. మన్మధుని వసంతునికి మిక్కుడమైన స్నేహము, ఇది వాళ్ళు కలిసి ఉండేటువంటి ఉభయులకు అనుకూలించేటువంటి సమయం అని అనుకుంటే ఆ వసంతము కూడా నిర్దిష్టమైనటువంటి కాలనీతి లేనటువంటి నితంత వసంతం అనుకున్నాము. అయితే ఇక్కడ మన్మధుడు వసంతుడు ఇద్దరు ఉభయులు కనబడుతున్నప్పటికీ రెండు స్వరూపాల్లో, అంటే ఒక దగ్గరేమో డైరెక్ట్ గానే అన్నారు చాళుక్యుడు అని, వసంతము అనడం ద్వారా వసంతుడు అని స్ఫురింపజేశారు వసంత శబ్దం దగ్గర. చాళుక్య మన్మధుడు అని మన్మథ శబ్దం దగ్గరేమో వాచ్యంగానే చెప్పారు. ఇంకొకళ్ళు మర్మగర్భితంగా కూడా ఉన్నారు. అంటే వసంతునితో పోల్చినది ఒక ధ్వని మాత్రంగా ఉంటే, ఆ ధ్వని కాదు, ఒక పరోక్షంగా చెప్పినట్లుంటే, మన్మధునితో పోల్చినది వాచ్యంగా చెప్పినట్లుంటే, మరొకరు ధ్వనిలో ఉన్నారు. ఎవరు అంటే సూర్యతత్వాన్ని కూడా ఆపాదించారు. ఎలా అంటే కలికాలం అనేటువంటి తుషార సంహతిని తుషార సంహతిని హరించడము, తన ఉదయ ప్రభావము అనడము, ఈ రెండు మాటలు కూడా సూర్యుణ్ణి పరోక్షంగా ఆరోపిస్తున్నాయి. సూర్యుణ్ణి అంటే తుషారాన్ని, అంటే మంచు తెరల్ని తుంచడం అనేది వసంతుడు చేస్తాడో తెలియదు కానీ వసంతుని యొక్క చైత్రమాసంలోని సూర్యుడు చేస్తాడు. కాబట్టి అది ప్రత్యక్షంగా సూర్యుని యొక్క కార్యం. కాబట్టి ఇక్కడ ధ్వనిలో సూర్యుడు అంటే మన్మధుని చేత, వసంతుని చేత, సూర్యుని చేత కూడా ముగ్గురు యొక్క తత్వాలని చాళుక్య రాజులో ఆరోపిస్తున్నారు మన నన్నయ్య మార్చులు. అయితే ఇక్కడ మరొక విషయం ఉంది. చాళుక్య రాజు వేంగిని పరిపాలిస్తున్నారు. తూర్పు చాళుక్య రాజు కలియుగ కాలం వలె చివరి ఋతువులో జనించిన గొప్ప పాపములంటే మంచును రాజరాజు దూరంగా త్రోలు జనులకు ప్రీతి కలిగించడం వల్ల సూర్యతత్వం ఆపాదించబడింది. అయితే ఇక్కడ చిట్ట చివరికి వచ్చేసరికి ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అయి అన్నారు. ఇక్కడ ఎలాంటి ధర్మము అన్న ఒక మాటకి కొంచెం గమనించుకుంటే, ధర్మము అంటే ఉన్న పర్యాయ పదాలు ఏమున్నాయి మనకి? విల్లు అంటే కూడా ధర్మము. కాబట్టి ధర్మము విల్లు. ఇక్కడ విల్లు ఎవరికి? చాళుక్య మన్మధుని విల్లు కూడా ఉంది ఇక్కడ. చాళుక్య మన్మధుని యొక్క విల్లు. వసంతంలో మన్మధుడు వసంతకాలము, మన్మధుని నామంతో ఆరోపణ, ధర్మము కనబడుతుంది. ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అంటే ధర్మాన్ని పట్టుకుని, అంటే మన్మధుడు లాగా విల్లు పట్టుకుని ఉన్నటువంటి వాడు అనేటువంటి ఒక అర్థం ఇక్కడ వస్తున్నప్పటికీ కూడా ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అంటున్నాడు. నిబద్ధత కలిగినటువంటి దయార్ద్ర బుద్ధి, ధర్మాన్ని పట్టుకున్నటువంటి మన్మధుడిలాగా అతను ఉన్నప్పటికీ కూడా దయ లేకుండా విచ్చలవిడితనము లేదు. దయార్ద్ర బుద్ధి కలిగి వివేకముతో, వివేచనతో ఎంతవరకు సబబో అంతవరకు ఆ చాళుక్య మన్మధుడు తన యొక్క ప్రవర్తనను కలిగి ఉన్నాడు, తన దేశాన్ని ఆ విధంగా పరిపాలించుతున్నాడు అని. వసంతంలో మన్మధుడు విల్లెక్కు పెట్టినా కూడా దయమాలి క్రూరంగా వర్తిల్లలేదు, లేదా యథేచ్ఛగాను ప్రవర్తించలేదు, దయార్ద్ర బుద్ధి వివేచన పూర్వకంగా ఉన్నాడు అనేటువంటి మాటని అక్కడ స్ఫురింపజేస్తుంది. అంతేకాకుండా ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అనే మాటలో మరొకటి కూడా ఉంది. ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించే క్రమంలో
బహుశా ఎన్నో పంచాయతీలు వస్తాయి రాజు దగ్గరికి. కానీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఒక్కోసారి దయను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ధర్మాన్ని పాలించాలి అంటే దయను విడిచిపెట్టాలి. దయను వి- దయ దయ చూపిస్తే ధర్మాన్ని ఆచరించలేం. కానీ ఇక్కడ ఈ చాళుక్య రాజు ఏం చేశాడు అంటే నిబద్ధమైనటువంటి దయాబుద్ధిని విడవకుండా కలిగి చేపట్టి కూడా ధర్మాన్ని అనుసరించిన వాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు నన్నయ్య గారు. ఇది మరొక విషయం. తరువాత తన యొక్క రాజుని చాలా అందంగా మళ్ళీ చెప్తున్నారు. రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు. రాజకులైక భూషణుడు రాజమనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత శాత్రవ పరాగుడు, రాజమహేంద్రుడున్నతిన్. రాజకులైక భూషణుడు, రాజుల యొక్క కులములో భూషణము వంటి వాడు. తర్వాత రాజకులైక భూషణుడు అనే దానిలో రాజు అనేటువంటి మాటలో చంద్ర అర్థం కూడా ఉంది కదా. ఈ చాళుక్య రాజులు అందరూ కూడా వేంగిని పరిపాలించిన తూర్పు దేశాన్ని, ఆంధ్ర దేశంలోని తూర్పు భాగాన్ని వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి చాళుక్య రాజులందరూ కూడా చంద్రవంశానికి చెందిన రాజులు కదా. కాబట్టి రాజ అన్న ఒక మాటని వాడుతున్నారు ఇక్కడ. ఇక్కడ గమనించాలి. ఇది ఈ పద్యం గురించి చూద్దాం. చంద్రవంశానికి ముఖ్యంగా అలంకారమై భాసిల్లిన వాడు అన్న అర్థం కూడా ఉంది రాజకులైక భూషణుడు అనే మాటలో. రాజ మనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్వర ఇందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాత్రవపరాగుడు. అంటే రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి, అన్యరాజుల యొక్క తేజమును జయించిన వాడవుట చేతను సూర్యుడు, జయించిన చేత శౌర్యుడైనటువంటి వాడు, విశుద్ధమైనటువంటి సుస్పష్టమైనటువంటి నైర్మల్యమైనటువంటి యశస్సు అనేటువంటి శరదృతువులోని వెన్నెలలు పోలినటువంటి శరదిందు చంద్రికా రాజిత విరాజిల్లేటువంటి సర్వలోకుడు, అన్ని లోకాలయందు ఆ శరదిందు చంద్రికల వంటి విరాజితమైనటువంటి యశస్సును కలిగినటువంటి వాడు, అపరాజితుడు ఓటమి లేనటువంటి వాడును, భూరి భుజ కృపాణధారల జల శాంత శాత్రవపరాగుడు. ఇక్కడ చూడండి, భూరి మిక్కుడమైన ఎక్కువైనటువంటి, భుజ అంటే బాహుబలము, కృపాణం అంటే ఖడ్గము కదా. కృపాణధార అన్నారు. కృపాణధార అంటే పద్యధార తెలుసు మనకి. మరి కృపాణధార ఏమిటి అంటే శత్రువుల్ని అలా అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. వాసి, కత్తి తిప్పడంలో వాసి అని అర్థం చేసుకోవచ్చు ధార అన్నమాటకి. లేకపోతే అతని యొక్క కృపాణధార, దాని నుండి శత్రువుల్ని త్రెంచడం మూలాన రుద్రం కారుతూ ఉన్నటువంటి రుద్ర ధారను కలిగి ఉన్నటువంటి ఖడ్గము. ఇలా అతని యొక్క కృపాణ ధారాజలము చేత శాంత శాత్రవ పరాగుడు. అయితే ఇక్కడ శత్రువులందరూ ధూళి వంటి వాళ్ళంట. ఆ ధూళిని ఒక నీటి ధార అణిచివేసిందట. దుమ్ము లేస్తూ ఉంటుంది, కళ్ళాపి చల్లి అణిచేస్తాం కదా, అక్కడ ఆ ఉపమానం చెప్పారనమాట. ఆయన శత్రువులందరూ, చాళుక్యరాజు యొక్క శత్రువులందరూ పరాగములు, ధూళి కళాలు అని అనుకుంటే దాన్ని అణిచివేసేటువంటి నీ జలధార ఏది? అతని కృపాణ జలధారట. భూరి భుజా కృపాణధార జల శాంత శాత్రవ పరాగుడు, రాజమహేంద్రుడు ఉన్నతిన్నారు. ఆ ఔన్నత్యముతో ఈ విధంగా రాయమని కోరాడు. అయితే
ఈ పద్యంలో రాజరాజ నరేంద్రుని యొక్క ఆభిజాత్యాన్ని, సౌందర్యాన్ని, శౌర్యాన్ని, యశస్సును, బాహుపరాక్రమాన్ని విశ్లేషించారు నన్నయ్య గారు అనుకుంటే, ఈ విశేషాలు భారత భారతంలో ఉన్నటువంటి నాయకుడైనటువంటి ధర్మరాజు కూడా అక్షరాల అన్వయించేటువంటి గుణాలు. కావ్య అవతారికలో కృతిపతి వర్ణన ఉన్నది కాబట్టి ఆ కృతిపతి వర్ణనంలో భాగంగా ఈ నన్నయ్య ఇలాంటి పద్యాలు రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ కృతి భర్త లేదా కృతిపతి అనేటువంటి ఈ వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఏంటి అంటే మామూలుగా సాధారణంగా అంకితం తీసుకునే వాళ్ళు కృతి స్వీకర్తలు లేదా కృతి భర్తలు, కృతిపతులు అయితే దాన్ని వినాలి అనేటువంటి కాంక్షతో అంకితం తీసుకునేటువంటి వాళ్ళు, అంటే అదేంటో తెలియకుండా అంకితం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది తెలిసి వినాలనేటువంటి అపేక్షణ కలిగిన వాళ్ళు కృతి శ్రోతలు కూడా. ఎందుకంటే వాళ్ళే మొట్టమొదటిసారిగా ఆ కృతిని విని అంకితం తీసుకుంటారనమాట. అలాంటి కృతి శ్రోత క్రింద ఈ చళుక్య రాజు వస్తారు. ఎందుకు అనంటే ఆయన కోరి నన్నయ్య మాచుల చేత రాయించుకుంటున్నారు కాబట్టి ఇలా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉపమానానికి ఉపమేయానికి అభేద్యవసాయం చేయబడింది కాబట్టి ఇక్కడ ఉపమేయ రూపకాలంకారం అని చెప్పుకోవచ్చు. ఎందుకు విశుద్ధ శరదిందు చంద్రిక అన్నప్పుడు భూరి భుజ కృపాణధారా జల శాంత శాస్త్రవ పరాగుడు అన్నప్పుడు యశస్సుకు చంద్రికకు లింక్ పెట్టారు. యశస్సుకు చంద్రికకు ఒక లింక్, తర్వాత పరాగానికి శత్రువులకి ఒక లింక్, తర్వాత కృపాణధారకు జలానికి ఒక లింక్. ఇలా అభేదం చెప్పడం వల్ల కూడా ఇది చక్కగా రూపకం అయింది. తర్వాత ఇక్కడ ఒక మామూలుగా మన ఆనవాయితీ ఏమిటి అనంటే, ఒక నాంది శ్లోకంలో చంద్రవర్ణనలు ఉండాలి అనేది ఒక లక్షణము, ఒక లక్షణ శాస్త్రాలు చెప్పినటువంటి ఒక విషయం. అంటే నాందిలో కానీ అవతారిక కాదు, నాంది ప్రారంభం, కావ్య ప్రారంభంలో చంద్రవర్ణనం ఉండాలి అనేది ఒక విషయం. కానీ మరి ఇక్కడ మనకు వచ్చేసినట్లయితే శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే పద్యములో ఎక్కడ కూడా చంద్రవర్ణన లేదు. కానీ దాని తరువాత తెలుగు అంటే అది మొత్తం కూడా ఆ శ్లోకము సంస్కృత శ్లోకం. కానీ దాని తరువాత వెంటనే రాస్తున్నటువంటి తెలుగు పద్యంలో, మొట్టమొదటి తెలుగు పద్యంలో నన్నయ్య గారు రాసినటువంటి పద్యం ఇదే. రాజకులైక భూషణుడు. రాజశబ్దం మొదటే వచ్చేసింది కదా. రాజా అనే పదానికి పర్యాయ పదం చంద్రుడు ఉన్నది కదా. కాబట్టి చంద్రవర్ణన సరిపోయింది. చంద్రవంశానికి చెందినటువంటి చళుక్యుణ్ణి వర్ణించడం వల్ల అది ఇక్కడ సంపూర్ణం చేయబడింది. అంతేకాకుండా అతని యొక్క శరదిందు చంద్రికలను ఉటంకించడం ద్వారా మరింత సంతృప్తికరమైనది. అంతేకాకుండా ఒక్కోసారి ఎంత మంచి ఇలా ట్రిక్స్ చేస్తారు అంటే నన్నయ్య గారు ఈ పద్యాన్ని, అంటే ఈ రాజకులైక భూషణ అనే ఈ పద్యాన్ని అంటే చంద్రవంశానికి చెందినటువంటి చాళుక్య వాళ్ళ ధ్వజం కూడా చంద్ర ధ్వజం ఉంటుంది. అయితే వాళ్ళ తిలకం అది కూడా చంద్రవంక ఉంటుంది. ఆ చళుక్య మన్మధుడుగా అభివర్ణించినటువంటి చళుక్య రాజుని గురించి చేసేటువంటి వర్ణనా పద్యాన్ని చక్కగా ఎంత ఔచిత్య శోభితంగా ఆయన ఉత్పలమాలలో రాశారు. ఉత్పలాలన్నీ కూడా చక్కగా ఉత్పలాలు అంటే కలువలు, ఈ కలువలన్నీ కూడా చంద్రోదయ సమయానికి వికసించేవి కాబట్టి ఔచిత్య శోభితమైనటువంటి ఒక ఛందస్సుని ఇక్కడ ఎంపిక చేసుకోవడం ఆయన నైపుణ్యానికి ఒక తార్కాణగా కనిపిస్తూ ఉంటుంది. తరువాత ఈ రాజశబ్దం మరలా ఆవృతం చేయడం వల్ల అక్షర రమ్యత ప్రతిబింబిస్తుంది అడుగడుగున. అంతేకాకుండా ఒక చక్కని ధారాశుద్ధి. ఎందుకు? ఇది మాలిక కాబట్టి. మాలిక ఎందుకు? ఉత్పల మాల, మన్నించాలి, మాలిక కాదు మాల. ఇది మాల కాబట్టి ఎక్కడా కూడా తెగిపోదు. ఒక్కోసారి నన్నయ్య మామూలుగా చివరిలో కట్ చేస్తున్న పాదాలు కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ చూడండి, రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్యరాజతే
అక్కడ కట్ చేశారు, కట్ చేయకుండా అల్లారు. తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశ శరదిందు చంద్రికా, అది సమాసగతమే చేశారు, అక్కడికి ముగించలేదు పదాలు. శరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ ధారాజల శాంత శాంత శాస్త్రవ పరాగుడు అని చెప్పారు. అంటే ఎక్కడ కూడా సమాసాన్ని ఆ పాదాంత్యంలో వేసిన సమాసాన్ని తరువాతి పాదం ప్రథమ పదంతో లింక్ గా వేసినటువంటి ఒక సగం సమాసాన్ని పాదం ముందు పాదం చివర, తర్వాత పాదం ప్రారంభంలో తర్వాతి ద్వితీయార్థాన్ని, సమాసం యొక్క ద్వితీయార్థాన్ని వేసుకోవడం, అది ఒక మాలగా అల్లడం ఉత్పలాలని, అది ఔచిత్య శోభితమైనటువంటి ఛందస్సులో ఉత్పలాల మాలగా దాన్ని ఎంపిక చేసుకోవడం చాలా లోతుగా తరచి, అందుకనే అన్నారు లోతుగా తరచి చూసిన వారికి ఆస్వాదన కలుగుతుంది అని. కాబట్టి రాజు అనే పదానికి చంద్రుడని ఉంది, మరి ఒక అర్థం భూపతి అని ఉంది, క్షత్రియుడు అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి భూపతి క్షత్రియులనే పదాల చేత ఈ రాజు శబ్దం సంతృప్తి చెందుతుంది. చంద్ర ప్రశస్తిలో ఇది రావడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది పాఠకునికి. తర్వాత కృపాణ ధార అనే ఒక మాటను తీసుకుంటే, ఇక్కడ ధార అనే దానికి 2-3 అర్థాలు ఉన్నాయి, చూద్దాము. శబ్దం అని ఒక అర్థం. కృపాణ ధార జలము చేత అణచబడిన, అంటే అతని యొక్క ఖడ్గం అనేటువంటి ఖడ్గధార అనేటువంటి జలధారతో అతని శత్రువులు అనేటువంటి ధూళి కణాలని అణిచివేశాడు అని చెప్పినటువంటి ఆ భాగాన్ని తీసుకున్నప్పుడు ధార అనే శబ్దంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, వాటి అన్వయాలు ఒకసారి చూద్దాము. ధార అనే పదానికి ప్రవాహం అని ఒక అర్థం ఉంది. ఆ అర్థంలో తీసుకున్నట్లయితే శత్రువుల రుధిరమును గూర్చినటువంటి ధార కావచ్చు. తర్వాత ధార అంటే పదును అనేటువంటి అర్థం ఉన్నది. ఆ అర్థంలో తీసుకున్నట్లయితే రాజరాజుని యొక్క ఖడ్గము యొక్క పదును గూర్చి చెప్పబడినట్లు ఔచిత్యంగా కుదిరిపోతుంది. ధార అంటే ఒక విధమైన రాయి కాఠిన్యం కలిగిన రాయి కాబట్టి అది చాళుక్య రాజు యొక్క కృపాణము యొక్క దృఢత్వమును ధృవీకరిస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ధార అంటే రుణము అనే అర్థం కూడా ఉన్నది. ఆ అర్థంలో అన్వయించుకున్నప్పుడు రాజరాజుని యొక్క ఖడ్గ రుణం తీర్చుకున్నాడు అంటే బ్యాలెన్స్ ఎవరైనా ఉంటే చంపి పడేశాడు, శత్రు శేషం ఏదైతే ఉందో అది లేకుండా సంపూర్ణం చేశాడు అని అర్థాలు పరిపరి విధాలుగా మనం తీసుకోవచ్చు. అందుకనే ఎంత తరచి చూస్తే అంత వచ్చే విధంగా భారతంలో పద్యాలు ఒక్కొక్కటి ఉంటాయి. కృతిభర్త వర్ణించే పద్ధతులు వాస్తవికంగా చేసేవి, అలంకార యుక్తంగా చేసేటువంటివి, మిశ్రమ పద్ధతిలో చేసేటువంటి అలంకారాలు సాధారణంగా ఉంటుంటాయి. నన్నయ మాత్యులు రాజరాజుని ఈ 3వ పద్ధతిలో మిశ్రమ పద్ధతిలో వర్ణించారని అనిపిస్తుంది. నన్నయ శైలి ప్రసాద గుణ భూయిష్టమైనదిగా ఉంటుంది. టైం ఎంత ఉంది చెప్తారా? గమనించాలి సోదరి, 10 నిమిషాలు ఉన్నది. ఓకే. తరువాత మరో పద్యం చూస్తే సాత్యవతేయ విష్ణుపద సంభవమయీ విభుదేశ్వరాబ్ది సంగత్యుపశోభితం వై. సాత్యవతేయ విష్ణుపద సంభవమయీ విబుధేశ్వరాబ్ది సంగత్యుపశోభితం వై. జగద్విదితం బగు భారత్యమపరా ఔఘము సమూహం నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన ఎల్లవారికి. ఈ పద్యంలో నన్నయ్య మహాభారతాన్ని ఆకాశ గంగగా అభివర్ణిస్తున్నాడు. ఒక భిన్నార్థయుక్తమైనటువంటి విషయాలను ఏకరూపంగా చెప్పారు కాబట్టి విశేషణాలన్నింటినీ కూడా భారతం పరంగాను గంగ పరంగాను 2 రకాలుగా మనం అన్వయించుకోవచ్చు. భారతం పరంగా ఫస్ట్ చూద్దాము. అసలు అర్థం ఏమిటి? సాత్యవతేయుడు ఎవరు? యోజనగంధి లేదా సత్యవతి కలిగినటువంటి కుమారుడైనటువంటి వ్యాసుడు. సాత్యవతేయుడు అంటే ఈ వ్యాసుడు
వ్యాసుడు అనేటువంటి నారాయణుని యొక్క విష్ణు సాత్యవతేయ విష్ణు పద సంభవమైనది. ఇది ఈ భారతము సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు కాబట్టి ఇది ఎలా సంభవమైనది, ఎలా పుట్టినది అనంటే విష్ణుపద సంభవమైనది. ఏ విష్ణుపద సంభవము అంటే మనం విష్ణుమూర్తిని అక్కడ ఊహించకూడదు. ఎవరు? సాత్యవతేయుడు అనేటువంటి విష్ణువు యొక్క పద సంభవముగా ఇది భాసిస్తున్నది. వ్యాసుడు అనేటువంటి వ్యాస నారాయణుడు అనేటువంటి అతని యొక్క వాక్కు నుండి పదములు అంటే అక్కడ విష్ణు అర్థంలో తీసుకున్నప్పుడు పదము, ఈ వ్యాసార్థంలో తీసుకున్నప్పుడు వాక్కు. పదము నుండి పుట్టినది, లేదా పాదం నుండి పుట్టినదై, లేదా వ్యాసుడనే ఆకాశం నుండి పుట్టినదై పండిత శ్రేష్ఠులనేటువంటి సాగరంలో కలుస్తుంది. ఇక్కడ విభుదేశ్వరాబ్ది సంగత్యుపశోభితం వై అన్నారు. కాబట్టి అది అది ఎందులో కలుస్తుంది? పండిత శ్రేష్ఠులు అనేటువంటి ఒక సాగరంలో కలుస్తుంది. వ్యాసనారాయణుడి యొక్క వాక్కు నుండి పుట్టింది పండిత శ్రేష్ఠులు అనేటువంటి సాగరం యొక్క స్నేహం అనేటువంటి సంగమం లేదా కలయిక చేత అందగించిందయ్యి అలా కలయికను కలిగి ఉన్నది. లేదా పండిత రాజులు అనేటువంటి దేవేంద్రులు అనేటువంటి సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభించబడినట్టిదైంది. లేదా దేవతల రాజైన ఇంద్రునికి సంబంధించిన శక్రదిశ అన్నారు కదా, శక్రదిశ లేదా తూర్పు దిశ. ఇక్కడ అందలి సముద్రం యొక్క స్నేహ సంగమం చేత శోభించబడింది. అంతేకాకుండా విశ్వానికంతటికి తెలియబడిన మహాభారత వాక్స్వరూపం అనేటువంటి దేవనది. వాక్స్వరూపం అనేటువంటి దేవనది వినబడుతోందా? యొక్క ప్రవాహాన్ని ఈ రకంగా ఒక అర్థంలో తీసుకుంటే ఇప్పుడు ఈ భారత ప్రవాహం అనేది మామూలుగా ఇలాంటి ప్రయోగాల్ని మామూలుగా పద్యాలు రాసేటప్పుడు ప్రబంధ కవులు కూడా విరివిగా చేశారు. అంటే ఒక దాన్ని చెబుతున్నప్పుడు దానికి సావయవ రూపకంగానో సావయవ అలంకారాల్ని కూర్చుకుంటూనో మరొక పోలికని తీసుకుంటూ రావడం ఇది ప్రబంధాల్లో సాధారణంగా కనబడుతున్నటువంటి శైలి. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇలాంటి ఇప్పుడు విభుదేశ్వరాబ్ది అంటే ఇక్కడ ఈ విభుదేశ్వరాబ్ది అన్నది ఈ వ్యాస నారాయణుడి యొక్క వాక్కు నుండి పుట్టినటువంటి ఆకాశగంగా అనే అర్థంలో తీసుకున్నప్పుడు భారతము ఒక ఆకాశగంగ కాగా, ఇక్కడ మరొక అంటే మనం ప్రాంతీయ తత్వానికి ఆపాదించుకున్నప్పుడు మన వేంగి రాజులు వాళ్ళ యొక్క రాజ్యము అంతా కూడా గంగానది, భారతదేశంలో గంగానది పారివాహిక ప్రాంతంలో చుట్టుకొని ఉంది. అంటే వీళ్ళ రాజ్యాన్ని చుట్టుకొని గంగానది ఉంది. వేంగి చాళుక్యుల యొక్క రాజ్యం అంతా కూడా దాని చుట్టూ కూడా గంగానది చుట్టుకొని ఉంది, ఉత్తర భారతదేశంలో సగం నుండి. కాబట్టి ఈ గంగా వ్యాప్తిని కూడా అంతర్లీనంగా ఉల్లంఘించినట్లయింది నన్నయ్య గారు. ఈ వేంగి దేశం వరకు సూచించడం అనేది ఒక సమంజసమైనటువంటి ప్రయోగంగా కనబడుతుంది. అంతేకాకుండా రాజరాజేంద్ర నరేంద్రుని యొక్క రాజ్యం మాత్రమే కాకుండా ఇప్పుడు మన దక్షిణ గంగ అయినటువంటి గోదావరి, ఈ గోదావరి వరకు అంటే తూర్పు గంగ అయినటువంటి మన గంగా నది మొదలుకొని దక్షిణ గంగగా పిలువబడేటువంటి మన గోదావరి వరకు ఈ రాజరాజ నరేంద్రుని యొక్క రాజ్యం ఆవృతం అయి ఉంటే ఈ మొత్తాన్ని చుట్టి ఉన్నట్లుగా ఆ రెండు నదులు ఉండడము, అటు ఉత్తర గంగ గాని ఇటు ఈ దక్షిణ గంగ అయినటువంటి గోదావరి గాని ఈ రెండు కూడా చాలా ఔచిత్యంగా. ఇది మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి తూర్పుతో మరొక అన్వయం కూడా చెక్కింది. ఎలా అంటే ఈ దక్షిణ గంగ అనే గోదావరి పోయి తూర్పు సముద్రంలోనే కదా కలిసేది, దాని సార్థక్యం అంతా కూడా మళ్ళీ తూర్పుగా వెడుతోంది కదా. కాబట్టి ఈ అన్వయం కూడా మనం చెప్పుకున్నప్పుడు చాలా చాలా అన్వయాలతోనూ ఔచిత్యాలతోనూ అక్షరరమ్యతతోనూ ఇలా భారతీయులు చెప్పుకునేటువంటి రెండు ప్రధానమైనటువంటి పుణ్య నదులు కూడా చక్కగా అన్వయం చిక్కేటట్లు, ఆకాశగంగతో అన్వయం చిక్కేటట్లు మనకి ఈ మూడు రకాలుగా కనిపించడమే కాకుండా మరొక గంగ కూడా ఇక్కడ మనం ఊహించవచ్చు. ఎలాగా అంటే భారతి అన్నారు చూడండి, భారతి అనే మాట ఈ భారతదేశ వాంగ్మయ స్వరూపం అనేటువంటి అర్థము. భారత అంటే
భారతి అనడంలో భారతదేశం అనేటువంటి సరస్వతి. సరస్ అంటే ప్రవాహమే కదా! ప్రవాహ రూపమే కదా! కాబట్టి ప్రవహించేటువంటి రూపము భారతదేశ ప్రవాహ రూపము అనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వాంగ్మయ స్రవంతి కావచ్చు అది. వాంగ్మయ సరస్వతి కావచ్చు. తరువాత భారతి వాంగ్మయాన్ని గంగా ప్రవాహంతో రూపకం చేయడం వలన భారత సాహిత్య సావిత్ర్యం అంటే తల్లి ఆ ప్రవాహంగా మనకి ప్రతిబింబిస్తూ, దర్శనం కల్పిస్తూ ఆ భారతం యొక్క మహిమ ఆ విధంగా ప్రకటితం అవుతుంది. ఇలా పలు సందర్భాలలో నన్నయ్య యొక్క శైలి ఆయన పద్యాలలో దాని రచన విధానంలో అడుగడుగున అది అక్షర రమ్యత అంటేనేమి నానా కదా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటేనేమి, తర్వాత ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటేనేమి, ఇవన్నీ కూడా ఎడనడ ఒకదాని తర్వాత ఒకటి కలగా పులగంగాను మిశ్రితంగాను ఒకదాని తర్వాత ఒకటే పద్యంలో ప్రారంభంలో వృత్యనుప్రాసాలు చివరిలో రూపకాలు ఇలా ఒక సంఘటితమైనటువంటి అద్భుతమైన మనోజ్ఞమైన స్వరూపంగా నన్నయ్య భారతం విభాసిస్తూ పండితులకు త్రచి చూడగలిగినటువంటి కవి పొంగవులకు ఒక గొప్ప అద్భుతమైన కావ్యంగాను, వేదాంతులకు వేదతత్వ సారంగాను, తరువాత ఇలా భాషిస్తూ, అంతేకాకుండా అన్యులకు కేవలం పండిత విశిష్టమైనదేనా ఇది అనంటే కాక అన్యులకు కూడా అక్షరను రమ్యత మూలంగాను పామరులకు అశాబ్దికము అయినటువంటి అంటే జ్ఞానము చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఆ శబ్దాల మూలమైనటువంటి రమ్యత ప్రొది చేసి కుప్పపోసి ఇచ్చేటువంటి అక్షర రమ్యత ద్వారా పదాల సంకలనం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. దాన్ని మహిమను కొద్దిపాటి ప్రకాశపరచడానికి గాను నాకు ఇచ్చిన చక్కని తరుణానికి అందరికీ కూడా భావన ప్రియ నిర్వహణ వర్గానికి ఓపికతో విన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. ధన్యవాదాలు సోదరి. మరి నన్నయ్య గారి 4 పద్యాల్లో ఉన్నటువంటి ఆ పదాలలో ఉన్న నిగూఢమైనటువంటి భావాన్ని మీదైన శైలిలో వివిధ కోణాలలో చాలా సరళతరంగా మాకు వివరించి సాహిత్య ప్రసంగం చేసినారు. ఇది మీ విద్వత్తుకు నిదర్శనము, వేరే చెప్పనవసరం లేదు. బృంద సభ్యులందరూ కూడా అది ఎరుకనే. కాబట్టి మీకు మరి ఒకసారి ఇంత సుందరంగా మీరు సాహిత్య ప్రసంగం చేసినందుకు మీరు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.